రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4వ వార్డులో వార్డ్ మెంబర్గా నామినేషన్ వేసిన శేఖర్ అనే యువకుడు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గ్రామంలోని కొందరు బీఆర్ఎస్ నేతలు నామినేషన్ వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, వినకపోయేసరికి బెదిరింపులకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శేఖర్ నామినేషన్ను ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని కొందరు నాయకులు బెదిరించడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. శేఖర్ చనిపోవడానికి ముందు తన స్నేహితులతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అంత పెద్ద బిజినెస్ ఏం చేస్తున్నాం మనం ఇరికేనికి ఏమో అంటే మా ఇంటికాడ బాట లేదుగా, ఆడ బాట పని చేస్తారంట. లేదండి ఇంకోటి మా నాయన ఇప్పుడు ఏమంటారు, మా నాయనప్పుడు చెప్తాం రా. ఇప్పుడు అంటే ఎలక్షన్ అయిపోయిన 2-3 రోజులలో ఏదో చేస్తారని అంటున్నారంట. ఎలక్షన్ అయిపోయిన ఏదో చేస్తారంట. అదే నువ్వేమన్నావు అన్న మరి? నేనేమనలేదు, నేనైతే విత్డ్రా తీసుకున్నాను. విత్డ్రా మాత్రం తీసుకోవాలని చెప్పిన అంటే అట్లా. సరే సరే. ఎవరెవరు వచ్చారు? ఏం మా వాళ్ళని పిలిచినట్టే, మా కృష్ణ వెంకటేశ్వరని లేకుంటే మాట్లాడుతురు అంట అన్నారు. అంటే ఫస్ట్ నేనే పిలిచిన, నేనే మాట్లాడము నేను విత్డ్రా తీసుకోమని అంటే నేను తీసుకోనని చెప్పిన. విత్డ్రా తీసుకోకపోతే మన మనోళ్ళ అందరితో మాట్లాడదాం రా, మరి పిలిచి ఏమంటారా ఏమంటారు అని అన్ని మంజక్క ఇట్లా అందరం. 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు శేఖర్. అదే వార్డు నుంచి పోటీ చేస్తూ డిప్యూటీ సర్పంచ్ పదవిని ఆశిస్తున్నాడు. దీంతో శేఖర్ను విత్డ్రా చేయించాలని ఒత్తిడి తీసుకొచ్చాడని తెలుస్తోంది. విత్డ్రా చేసుకోకపోతే నీ మీద కేసులు నమోదు చేయిస్తామని, మీ ఇంటి దారి మూసివేస్తామని బెదిరించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మా తమ్ముడు నైట్ సాయంత్రం 7:30కు ఫోన్ చేసి, అన్న నేను ఇట్లా చనిపోతున్నా అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. అట్లా చేసుకోకరా, అట్లా మంచిది కదా, మేము అందరం ఉన్నాం రా, నీకు ఏం కావాలరా అంటాను కూడా చెప్పినాము. నన్ను చాలా మంది బెదిరించిందన్న, యాదయ్య గౌడ్ కూడా బెదిరించిందని, ఆయన అనుచరులు బెదిరించిందని కూడా నాకు చెప్పిండు మా తమ్ముడు. ఎందుకు బెదిరించిందంటే నువ్వు ఓటు వార్డు మెంబర్గా వాపస్ తీసుకోమని చెప్పి బెదిరించిండు మా తమ్ముడిని బెదిరించిండు కంది యాదయ్య గౌడ్. మా తమ్ముడు వాపస్ తీసుకోనంట అని చెప్పిండు. నిన్న శాతనార్ తోలుకొచ్చిండ్రు, నిన్న మధ్యాహ్నం నుంచే పొద్దున నుంచే కిడ్నాప్ చేసిండ్రు. మా తమ్ముని కిడ్నాప్ చేసుకొని వచ్చి హైదరాబాద్ ఏమో తోలుకోపోయిందంట. హైదరాబాద్ నుంచి మళ్ళీ శాతనగర్ తోలుకొచ్చిండ్రంట. ఆజిపల్లి పక్కన ఏమో దాపిండ్రంట. ఎవరెవరు ఉన్నారో తీసుకొచ్చి మళ్ళీ ఇడిచిపెట్టేసింది శాతనగర్లో. మా తమ్ముడు మాకు 10 గంటల లోపు మాకు తెలిసింది, మా తమ్ముడు ఇట్లా చనిపోయిండు అని చెప్పి తెలిసింది రైలు పట్టాల కాడ. వార్డు నెంబర్కు వేసిండు, 4వ వార్డుకు 4 ఉన్నారు పోటీ. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు, ఇంటికి 2-3 సార్లు వచ్చి ఒత్తిడి చేసిర్రు. తప్పుకో, 1,00,000 రూపాయలు ఇస్తామని అన్నారు కూడా. అంటే నేను తప్పుకోనా అని అన్నాడు. అంటే మళ్ళీ నిన్న కూడా వచ్చిర్రు, తప్పుకో నీకు ఓట్లు రావు, తప్పుకో అన్నాడు. నాకు 10 ఓట్లు వచ్చినా సరే నేను ఉంటా, నేను తప్పుకోను అని అన్నాడు. నువ్వు గెలవవు, నువ్వు వేస్ట్, తప్పుకో అన్నారు. సరే గెలవకుండా సరే నేను ఉంటా అన్నాడు. నువ్వు ఇంత జిద్దాడుతున్నారా, చూసుకుంటాం నీ సంగతి అని అన్నారు. ఇక నా కొడుకు పొద్దుగాల పోయిండు, ఇద్దరు వచ్చి ఎక్కించుకుపోయిండ్రు. ఇక పొద్దుగాల పోయిండు, ఇంతవరకు లేడు. ఇక ఏమైంది నాకు తెలియదు. పొద్దుకి 10 గంటలకేమో ఇట్లా అయ్యిందని తెలిసింది. ఇక ఆయన మీదనే నాకు అనుమానం ఉంది, ఆయన వేసిందని అనుమానం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శేఖర్ ఇది ఆత్మహత్యేనా లేకపోతే కిడ్నాప్ చేశారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హత్య అన్న అనుమానాలు ఉన్నాయా? కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కంసాన్పల్లి గ్రామంలో యువకుడి మృతి పలు అనుమానాలకు దారితీస్తుంది. మొత్తంగా కంసాన్పల్లిలో సైతం కూడా
ఈ రోజు ఈ ఫరూక్ నగర్ మండలానికి సంబంధించి అక్కడ కూడా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో సర్పంచ్ అభ్యర్థులతో పాటు తను కూడా బీజేపీ పార్టీ నుంచి 4వ వార్డులో నామినేషన్ దాఖలు చేశాడు. అయితే నామినేషన్ దాఖలు చేసిన సమయం నుండి నేటి వరకు కూడా చాలా మంది విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఆయన కోరినట్లు, పూర్తిగా ఒత్తిడి చేసినట్లు కూడా పలుమార్లు గ్రామస్తులతో గాని కుటుంబ సభ్యులతో గాని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మంగళవారం రోజు కనిపించకుండా పోయినటువంటి ఆవు శేఖర్ ఉన్నట్టుండి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. రైల్వే పోలీసులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులంతా కూడా బోరున విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఈ సమయంలో తమ కొడుకు నామినేషన్ వేయడంతోనే వద్దంటూ కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు విత్డ్రా చేసుకోవాలి, నీ ఓడిపోతావంటూ కూడా బెదిరించారు. దాంతో పాటుగా పూర్తిగా బెదిరింపులకు గురి చేయడంతోనే తమ కొడుకును చంపి ఉంటారని చెప్పి కూడా అంటున్నారు. మరోవైపు బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే వేరే ఎవరైనా ఇతరులు ఆయన్ని తీసుకెళ్లి అక్కడ చంపి పట్టాలపై పడవేశారనే పలు అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో కంసాన్పల్లి గ్రామంలో మొత్తం కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా రైలు పట్టాలపై చనిపోయిన తర్వాత తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేవాడు కాదు, ఎవరో కావాలని కక్ష సాధింపు చర్యలకై ఈ విధంగా చేశారని చెప్పి కూడా చాలా మంది గ్రామస్తులు కావచ్చు, మరోవైపు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి స్థానిక సంస్థల నేపథ్యంలో పోలీసులు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, శేఖర్ది ఆత్మహత్య అని ఎప్పుడు డిక్లేర్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రశాంత వాతావరణంలో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడక్కడ ఏకగ్రీవాలతో పాటుగా బెదిరింపు చర్యలు, దాడులు కూడా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో రంగారెడ్డి జిల్లాలో యువకుడి మృతి మాత్రం పలు అనుమానాలకు దారితీస్తుందని చెప్పవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శంకర్.